ఫ్రెండ్స్, మనం గత 2 ఎపిసోడ్లలో కాఫ్కా ప్రపంచం ఎంత గందరగోళంగా ఉంటుందో చూసాం. అయితే ఇంత విన్నాక మీకు సందేహం రావచ్చు, అన్ని సమస్యలే చెప్తారా, పరిష్కారం లేదా అని. నిజానికి కాఫ్కా పరిష్కారాలు నేరుగా చెప్పరు, ఆయన మనల్ని ఆలోచింపజేస్తారు. ఈరోజు మన ఫైనల్ ఎపిసోడ్లో కాఫ్కా చూపించిన ఆ చీకటి అడవిలోంచి మనం బయటపడడానికి కావలసిన దారిని వెతుకుదాం. ఈరోజు చర్చ మనందరికీ ఒక కొత్త ధైర్యాన్ని ఇస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కాఫ్కా ఫిలాసఫీలో ఒక ముఖ్యమైన పాయింట్ ఉంటుంది, అదే అసంబద్ధతను అంగీకరించడం. అంటే యాక్సెప్టింగ్ ద అబ్సర్డ్. మన జీవితంలో ప్రతీదీ మనకు అర్థం కావాలని లేదు. కొన్నిసార్లు మనం ఏ తప్పు చేయకపోయినా మనకు కష్టాలు రావచ్చు, లేదా మనం ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవచ్చు. మనం ఏమనుకుంటామంటే జీవితం ఎప్పుడూ ఫెయిర్గా ఉండాలి, న్యాయంగా ఉండాలి అని. కానీ కాఫ్కా ఏమంటారంటే ప్రపంచం ఇలాగే ఉంటుంది, కొన్నిసార్లు ఇక్కడ లాజిక్ ఉండదు. ఎప్పుడైతే మనం జీవితం పర్ఫెక్ట్గా ఉండదు అనే నిజాన్ని ఒప్పుకుంటామో అప్పుడు మన మీద మనకు ఉండే అనవసరమైన ఒత్తిడి తగ్గిపోతుంది. విఫలమైనప్పుడు మనల్ని మనం నిందించుకోవడం మానేసి, సరే ఇది కూడా ఒక అనుభవమే అని ముందుకు వెళ్ళే శక్తి మనకు వస్తుంది. కాఫ్కా తన జీవితంలో చాలా వరకు ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేశారు. ఆ బోరింగ్ ఉద్యోగం చేస్తూనే ఆయన ప్రపంచం మెచ్చే సాహిత్యాన్ని సృష్టించారు. ఆయన మనకు ఏం నేర్పిస్తున్నారంటే, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్ను పురుగులా మార్చాలని చూసినా నీ క్రియేటివిటీ ద్వారా నువ్వు మనిషిగా మిగిలిపోవచ్చు. మనం కూడా అంతే. మన ఉద్యోగం మనకు నచ్చకపోవచ్చు, మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ మనకంటూ ఒక చిన్న ప్రపంచం ఉండాలి. అది ఒక హాబీ కావచ్చు, ఒక పుస్తకం కావచ్చు, లేదా మనకు నచ్చిన వారితో సమయం గడపడం కావచ్చు. వ్యవస్థ మనల్ని ఎంతగా నలిపేయాలని చూసినా మన మనసులోని స్వేచ్ఛను ఎవరూ తీసుకోలేరు. నీ లోపల నువ్వు ఎంత స్వేచ్ఛగా ఉన్నావనేదే కాఫ్కా అడిగే ప్రశ్న. కాఫ్కా రాసిన ది క్యాస్టెల్ నవలలో హీరో ఒక కోటలోకి వెళ్ళాలని చివరి వరకు ప్రయత్నిస్తూనే ఉంటాడు. అతను లోపలికి వెళ్ళలేకపోవచ్చు, కానీ ఆ ప్రయత్నాన్ని మాత్రం ఆపడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫలితం వస్తుందా రాదా అనేది మన చేతుల్లో లేదు, కానీ ప్రయత్నించడం మన బాధ్యత. కాఫ్కా పాత్రలు ఎప్పుడు ఓడిపోయినట్లు కనిపించినా అవి ఎప్పుడూ లొంగిపోవు. పోరాటంలోనే మనిషి గౌరవం దాగి ఉందని కాఫ్కా తత్వం చెబుతుంది. గమ్యం కంటే మనం సాగించే ఆ ప్రయాణమే మనల్ని మనిషిగా తీర్చిదిద్దుతుంది. ఫైనల్గా ఫ్రెండ్స్, ఈ 3 ఎపిసోడ్ల కాఫ్కా జర్నీ మనకు ఏం నేర్పిస్తుందంటే, లోకం నిన్ను కేవలం నీ పనితోనే కొలిచినా నువ్వు మనిషివే అని మర్చిపోకు. వ్యవస్థ నిన్ను ఒక నెంబర్లా చూసినా నీ లోపల ఒక అనంతమైన ప్రపంచం ఉందని గుర్తించుకో. అనుమతి కోసం ఎదురు చూడడం మానేసి నీ తలుపును నువ్వే తట్టు. కాఫ్కా మాటల్లో చెప్పాలంటే, నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోకపోవచ్చు, కానీ ఆ దారిలో నువ్వు గడిపిన ప్రతి క్షణం నీదే. ఈ చర్చ మీ ఆలోచనల్లో ఒక చిన్న మార్పునైనా తీసుకువచ్చిందని నేను ఆశిస్తున్నాను. కాఫ్కాను అర్థం చేసుకోవడం అంటే భయాన్ని చూసి భయపడటం కాదు, ఆ భయం కళ్ళల్లోకి చూసి చిరునవ్వు నవ్వడం. ఈ సిరీస్ మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. మరో అద్భుతమైన ఫిలాసఫర్ కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీలోని మనిషిని ప్రేమించండి. దిస్ ఈజ్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. జై హింద్.